ప్రకాశం జిల్లా పొదిలిలో భారీ దొంగతనం జరిగింది. విశ్వనాథపురం ప్రధాన సెంటర్లో నరసింహారెడ్డి కాంప్లెక్స్లో ఉన్న తటపర్తి బాలసుబ్రహ్మణ్యం అలియాస్ కోటికి చెందిన కిరాణా షాప్లో సుమారు 4 లక్షల రూపాయలు, అదే వరుసలో ఉన్న షేక్ ఖాసిం రఫీ అలియాస్ చింతాల్కు చెందిన కూల్ డ్రింక్ షాపులో 3,000 రూపాయలు దొంగతనం జరిగినట్లు దుకాణం యజమానులు తెలిపారు. మరో దుకాణం షటర్ తాళాలు పగలగొట్టేందుకు కూడా దొంగలు ప్రయత్నం చేసినట్లు తెలిపారు. బాలసుబ్రహ్మణ్యం ఉదయాన్నే షాప్ తీసేందుకు రాగానే షట్టర్ కొంచెం పైకి లేపి ఉండడం గమనించి రాత్రివేళ దొంగతనం జరిగిందని తెలుసుకొని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్ఐ వేమన ఘటనా ప్రాంతానికి వచ్చి దుకాణంలో పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, క్లూస్ టీంతో వేలిముద్రలు సేకరించి దర్యాప్తు చేస్తామని ఎస్ఐ వేమన తెలిపారు. నిత్యం జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతంలో దొంగతనం జరగడం పట్ల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.